నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండ్ అప్. అమెరికాలో రాయలసీమ వారి కోసం మరో కొత్త సంస్థ పురుడు పోసుకుంది. గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా గ్రాడా పేరిట ఒక కొత్త తెలుగు సంఘం ఆవిర్భవించింది. ఇటీవల జరిగిన గ్రాడా గ్రాండ్ లాంచ్ లో రాయలసీమ వారు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అన్నార్తుల ఆకలి తీర్చేందుకు ఫుడ్ డ్రైవ్ చేపట్టారు. నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంకులో నిర్వహించిన ఫుడ్ డ్రైవ్లో ప్రవాసులు భారీగా పాల్గొని తమ వంతు సాయం చేశారు. ఈ సందర్భంగా గ్రాడా అసోసియేషన్ గురించి వివరించారు. ఇన్స్పిరేషన్, ఇంటరాక్షన్, ఇన్క్లూజన్ అనే 3 ఫండమెంటల్స్ పై గ్రాడా పనిచేస్తుందని తెలిపారు. అలాగే సంస్థ తరపున చేపట్టే కార్యక్రమాలను వివరించారు. నా పేరు దర్గా నాగిరెడ్డి, డాలస్ మహానగరం నుంచి. డాలస్ని మేము తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు కాకుండా 3వ తెలుగు రాష్ట్రంలాగా మేము చెప్పుకుంటాము. ఎందుకంటే మన తెలుగు వారు అమెరికాలో అత్యధికంగా ఉండేది ఈ డాలస్ మహానగరంలోనే. ఈరోజు గ్రాడా గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా ఘనంగా ఇక్కడ ఫ్రిస్కోలో ప్లేనోలో నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్లో ఘనంగా చాలా గొప్పగా ఒక ఫుడ్ డ్రైవ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం అండ్ ఎస్పెషల్లీ విబీన్ ఇక్కడ చాలా 10 రోజులు ఒక 10 ఇయర్స్ నుంచి గత 10 ఇయర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ రాయలసీమ యాక్టివిటీస్ మేము చాలా గొప్పగా చేస్తూ ఉన్నాము. మామూలుగా సాంస్కృతిక వికాసము, సామాజిక సేవ అనేది సోఫార్ ఆ 2 స్లోగన్స్తో ఇక్కడున్న ప్రతి ఒక్క నాన్ ప్రాఫిట్ సంస్థ కూడా, ఆర్గనైజేషన్స్ కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు అవి కాకుండా ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలే కాకుండా, సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా ఇంకా అతి ముఖ్యమైన ఎస్పెషల్లీ ఈ మధ్య మైగ్రేట్ అయిన కొన్ని వేల మంది డాలస్ తెలుగు ప్రజలు అలాగే రాయలసీమ వాళ్ళందరికీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఒక భక్తి మార్గం కావచ్చు, లేకపోతే జాబ్ మేళాస్, ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ మధ్య కూడా జాబ్ మార్కెట్ మీరు వినే ఉంటారు. చాలా మందికి వచ్చిన ఇక్కడ ఉన్న కొన్ని వేల మందికి కూడా ఒక జాబ్ మేళాస్, వర్చువల్ జాబ్ మేళాస్ ఎన్నో చేయడం జరుగుతుంది లాస్ట్ 1 ఇయర్ నుంచి. డల్లాస్ ఏరియా ఒక ఆర్గనైజేషన్కి తరఫున మనం ఫుడ్ రైడ్ చేయడం జరిగింది. సో ముందుగా ఇప్పుడు ఇది జరగబోయే కార్యక్రమాలను నాగిరెడ్డి గారు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అయితే ఉంది. అలాగే ఎటువంటి అవసరమైనా కూడా నా సపోర్ట్ ఉంటుందని చెప్తూ ఇక్కడికి తక్కువ టైంలో ఇంతమంది రావడం చాలా సంతోషంగా ఉంది. రాయలసీమ ఏరియాలో మనకు మనం సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అక్కడ ఓన్లీ డాలాస్ ఏరియానే కాకుండా బ్యాక్ టు ఇండియాలో కూడా చాలామందికి, అమెరికాలో ఉన్నటువంటి చాలామందికి ఇండియాలో చేయాలని ఉంటుంది, ఎలా చేయాలో తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు ఒక ఫుడ్ డ్రైవ్ చేయాలన్నా కానీ, లేదు ఒక బ్లడ్ డొనేషన్ చేయాలన్నా కానీ, క్యాన్సర్ క్యాంపులు చేయాలన్నా కానీ, ఐ క్యాంపులు చేయాలన్నా కానీ, మా ఊర్లో చేయాలని కోరిక ఉంటుంది కానీ ఎలా చేయాలనేది తెలియదు. అంటే ఆ ప్లాట్ఫామ్కి అవసరమైనటువంటి సహాయక సహకారాలన్నీ ఆర్గనైజేషన్ గ్రాడా సపోర్ట్ చేస్తుందని చెప్తూ థ్యాంక్ యూ అందరికండి. లయబ్రహ్మ, నాదబ్రహ్మ, సద్గురు త్యాగరాజ స్వామి వారి ఆరాధన అమెరికాలో వైభవంగా జరిగింది. టెక్సాస్ త్యాగరాజ ఆరాధన 2024 వేడుక సంగీత ప్రియులను ఆద్యంతం అలరించింది. అలెన్లోని రాధాకృష్ణ టెంపుల్లో జరిగిన ఆరాధన కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు, గురువులు, విద్యార్థులు పాల్గొని త్యాగరాజ కీర్తనలను ఆలపించారు. టెక్సాస్లోని సంగీత కళాకారుల గలార్చన శ్రోతలను ఆకట్టుకుంది. టెక్సాస్ త్యాగరాజ ఆరాధన 2024 అమెరికాలో వైభవంగా జరిగింది. అలెన్లోని రాధాకృష్ణ టెంపుల్లో జరిగిన ఆరాధన కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు, గురువులు, విద్యార్థులు పాల్గొని త్యాగరాజ కీర్తనలను ఆలపించారు. సంగీత విద్వాంసులు కలిసి త్యాగరాజ స్వామి రచించిన గణరాజ పంచరత్న కృతులను గాత్రం, వేణువు, వీణ, వయోలిన్, మృదంగం వంటి వాద్య సహకారంతో కీర్తిస్తూ మనసులను రంజింపజేశారు. పంతుల రమ త్యాగరాజ స్వామికి గలార్చన చేసి తన గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేశారు. ఎంఎస్ఎన్ మూర్తి, పత్రి సతీష్ కుమార్, గురువులు, విద్యార్థులచే వయోలిన్ గాత్ర కచేరీ కార్యక్రమం వీణుల విందుగా కొనసాగింది. సంగీత అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు. టెక్సాస్ త్యాగరాజ ఆరాధన 2024 కార్యక్రమం అద్భుతమైన అనుభూతిని కలిగించిందని సంగీత అభిమానులు కొనియాడారు. త్యాగరాజ కీర్తనలు భక్తి పారవస్యంలో ఓలలాడించాయని తెలిపారు. టెక్సాస్లోని ఇండియన్ ఆక్టేవ్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు.
Namaste, this is Ravindra Gudimella. I am a volunteer for Indian Octaves, and this is the first time in Texas that we have started a 2 days Tyagaraja Swami Aradhana event. We have more than 100 participants throughout the Texas and also out of Texas who came here to participate in this program. We would like to thank all of them. We, in association with Radha Krishna Temple, have hosted this event, and the grand finale of this event is the concert with Pantula Rama and her team. We really appreciate all of you for coming over here. Thank you. Namaste. Hi everybody, my name is Vrishank Ramadugu. I'm a vocalist who's been learning from Srimati Raja Rajeshwari Bhatt ma'am for almost 10 years, and I'm settled in Dallas as well. And it's such a great fortune to be watching Pantula Rama singing live and being at her concert, and I'm really glad this event is happening. I'm Shrieker. I'm a flutist in the College Station area. It's my pleasure to be able to come to Indian Octaves, since it presents not only an opportunity to learn from other artists, to perform, but also to collaborate with friends across the United States and Texas. There's very few opportunities like this, especially in Texas, where it's an all over Texas, all over the regional thing, and it's a really great thing for us to be able to come here and do something like this and learn from each other, collaborate, get new ideas, and overall increase the musical knowledge that is in the entire area. So it's a really great thing that Indian Octaves have been doing, and I thank them for this. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీజ. నేను చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతం నేర్చుకుంటూనే ఉన్నాను, అండ్ గత 2-3 ఏళ్లుగా నేను ఇండియన్ ఆక్టివ్స్లోనే పార్టిసిపేట్ చేస్తున్నాను. అండ్ ఇట్ హ్యాస్ గివెన్ మీ మెనీ ఆపర్చునిటీస్, అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఇండియన్ ఆక్టివ్స్ ఫర్ దాట్. And thank you to Radha Krishna Temple for organizing Texas Tyagaraja Aradhana. Indian Octaves, in association with Radha Krishna Temple, is celebrating 2-day festival of Texas Tyagaraja Aradhana 2024. It's a very fortune to pay tribute to the Saint Tyagaraja in this grand scale, more consisting of 250 plus students singing, coming all over from the Texas, Houston, Austin, and school groups, various gurus, performers, musicians, everybody supporting this organization and participating with all the enthusiasm and showing the respects towards music is fantastic, and we are so overwhelmed with the response, and we are hoping to continue the support with the Radha Krishna Temple, and we look forward to celebrate more coming years in a grand scale. నమస్కారం, నా పేరు విశాల అవధానం. శ్రీరామప్రియ మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ డాలస్ నగరంలో త్యాగరాజ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం మేమందరూ. ఇండియన్ ఆక్టేవ్ సంస్థ ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్న ఈ త్యాగరాజ ఆరాధనలో పాల్గొనడం అనేది చాలా మంచి అవకాశంగా భావిస్తున్నాము. ఇది 2 రోజులు చేస్తున్నారు. నిన్న చాలామంది పిల్లలు, ఎంతో 200 మంది పైగా పిల్లలు ఎన్నో కీర్తనలు, త్యాగరాజస్వామి వారి కీర్తనలు చక్కగా ఆలపించి వాటిని మననం చేసుకుని అందరినీ చాలా అద్భుతంగా చేసుకున్నాం. ఇవాళ విదుషిమణి శ్రీమతి పంతుల రమ గారి కచేరీ ఇంకాసేపట్లో జరగబోతోంది. దానికి మేమందరూ ఎంతో ఎదురు చూస్తున్నాము. అంతటి విద్వాంసురాలు ఇక్కడికి రావటం నిజంగా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఇండియన్ ఆక్టేవ్ సంస్థ నిజంగా చాలా అభినందిస్తున్నాం మేమందరూ కూడా. ఇటువంటి అవకాశాన్ని మన భావితరాల వారికి ఎంతో గొప్ప సంపద అయినటువంటి సంగీతాన్ని పంచుకోవడానికి, నేర్చుకోవటానికి అవకాశం కల్పిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎన్నో మంచి అవకాశాలను కలుగజేస్తున్నటువంటి ఇండియన్ ఆక్టేవ్ సంస్థ నిజంగా అభినందనీయం. ఇంకా వాళ్ళు సంవత్సరంలో త్యాగరాజ ఆరాధనే కాకుండా రామదాస్ జయంతి, వాగ్గేయకార ఉత్సవాలు, అలా చాలా చక్కటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అందరూ కూడా పాల్గొని జయప్రదం చేస్తూ ఉంటారు. పిల్లలందరికీ కూడా ఇది చక్కటి అవకాశం, సంగీతాన్ని భావితరానికి తీసుకెళ్ళటానికి ఎంతో మంచి అవకాశంగా భావిస్తున్నాను. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ బోర్డు సమావేశం విజయవంతంగా ముగిసింది. చార్లెట్లో జరిగిన ఈ మీటింగ్ పలు అంశాలపై చర్చించారు. మే 24 నుంచి 26 వరకు వాషింగ్టన్లోని సియాటెల్లో జరిగే టీటీఏ మెగా కన్వెన్షన్ గురించి ముఖ్యమైన చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల జరిగిన సేవా డేస్ కార్యక్రమాలతో పాటు టీటీఏ మహాసభల ఫండ్ రైజింగ్ గురించి సమావేశంలో చర్చించారు.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ బోర్డు మీటింగ్ చార్లెట్లో గ్రాండ్గా జరిగింది. ఈ ఏడాదిలో జరిగిన మొట్టమొదటి బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. వాషింగ్టన్లోని సియాటల్లో జరిగే టీటీఏ మహాసభల గురించి ముఖ్యమైన చర్చా కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఇటీవల జరిగిన సేవా డేస్ కార్యక్రమాలతో పాటు మెగా కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ గురించి చర్చించారు. అంతకుముందు టీటీఏ సభ్యులు భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. బోర్డు సమావేశానికి సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చారు. ఈ సమావేశానికి హాజరైన సంస్థ వ్యవస్థాపకులు బోర్డు నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఇక ఇటీవల కన్నుమూసిన ప్రజా గాయకుడు గద్దర్కి టీటీఏ బోర్డు ఘన నివాళులు అర్పించింది. సంస్థ సభ్యులు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తన ఆట పాటలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారని ప్రజా గాయకుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఇక గద్దర్ ఆలపించిన పాటలు పాడి ఆయన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం నిర్వహించిన టీటీఏ బోర్డు మీటింగ్లో సంస్థ వ్యవస్థాపకులు, బోర్డు నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైల మల్లారెడ్డి బోర్డు ప్రారంభ సందేశం అందించారు. సియాటల్లో జరిగే టీటీఏ మెగా కన్వెన్షన్ 2024ను విజయవంతం చేయాలన్నారు. అలాగే నిధుల సమీకరణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇక సంస్థ ప్రెసిడెంట్ వంశీరెడ్డి సమావేశానికి హాజరైన బోర్డు మరియు టీటీఏ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక సియాటల్లో జరగనున్న టీటీఏ మెగా కన్వెన్షన్ అప్డేట్స్ను అందించారు. ఇక నిధుల సేకరణ, సాంస్కృతిక కార్యక్రమాలపై తన విజన్ను పంచుకున్నారు. ఇక సియాటల్లో జరిగే కన్వెన్షన్ను గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరారు. ఇక సంస్థ ప్రెసిడెంట్ ఎలక్ట్ నవీన్ మల్లిపెద్దితో పాటు ఈసీఏ సభ్యులు టీటీఏ మెగా కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ కోసం తమ ప్రణాళికలను పంచుకున్నారు. ఇక టీటీఏ మెగా కన్వెన్షన్కు సంబంధించి సూచనలు, సలహాలను, కార్యాచరణ ప్రణాళికలను అడ్వైజరీ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి తెలియజేశారు. ఇక ఫండ్ రైజింగ్ కార్యక్రమాలపై అన్ని టీటీఏ రాష్ట్ర చాప్టర్లు పనిచేయాలని కోరారు. ఇక అడ్వైజరీ కోచైర్ మోహన్ పాటలోళ్ళ, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి తదితరులు కన్వెన్షన్తో పాటు ఇటీవల జరిగిన సేవా డేస్ విశేషాలను అందరితో పంచుకున్నారు. ఇక సెక్రటరీ కవితారెడ్డి 2023లో జరిగిన కార్యక్రమాలపై నివేదికలను అందజేశారు. బతుకమ్మను విజయవంతం చేసిన మహిళా నాయకులను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. ఇక అనంతరం టీటీఏ మెగా కన్వెన్షన్కి సంబంధించి అద్భుతమైన నిధుల సేకరణ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ ఈవెంట్కి విశేష స్పందన వచ్చింది. సమావేశాలకు అయ్యే ఖర్చులను దాతలు విరాళాలుగా ప్రకటించారు. ఈ సందర్భంగా $4 లక్షల నిధులను సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక విరాళాలు ప్రకటించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ ఈవెంట్ ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విందు, వినోద కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. యూత్ డాన్స్ ప్రదర్శన ఆడియన్స్ లో జోష్ నింపింది. ఇక చార్లెట్లో నిర్వహించిన ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి సంస్థ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇక మే 24 నుంచి 26 వరకు వాషింగ్టన్లోని సియాటల్లో జరిగే టీటీఏ మహాసభలకు తెలుగు వారందరూ పెద్ద సంఖ్యలో రావాలని విజ్ఞప్తి చేశారు. అందరికి నమస్కారం. నా పేరు వంశీరెడ్డి కంచరకుంట్ల. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. నేను సియాటల్ నుండి. ఇక్కడ మేము ఈరోజు షార్లెట్లో మా బోర్డు మీటింగ్ జరుపుకున్నాము. మాకు ఆల్మోస్ట్ 20 డిఫరెంట్ స్టేట్స్ నుంచి వెళ్ళి మా బోర్డు మెంబర్స్ అందరూ ఇక్కడికి షార్లెట్కి వచ్చారు. ఈ షార్లెట్ మా ప్రెసిడెంట్ ఎలక్ట్ నవీన్ మల్లిపెట్టి గారి ప్లేస్. ఆ ప్లేస్లో నవీన్ మల్లిపెట్టి గారు అండ్ మా బిఓడి నిశాంత్ గారు అండ్ టీమ్ బోర్డు మీటింగ్ హోల్డ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 200 పీపుల్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి అందరం ఇక్కడికి వచ్చి వాళ్ళ సక్సెస్ఫుల్గా బోర్డు మీటింగ్ చేసుకున్నాము. మార్నింగ్ నుంచి బికాజ్ మాకు కన్వెన్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు 2024లో మే 24, 25, 26 ఫస్ట్ టైం ఎవరు చేయనట్టుగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి వెళ్ళి కన్వెన్షన్ మనం ఒక వెస్ట్ కోస్ట్లో సియాటల్ చేయడానికి మా అడ్వైజరీ కౌన్సిల్, మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు అండ్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ గారు అండ్ మోహన్ పట్ల గారు మా కో చైర్ ముగ్గురు అండ్ మా అడ్వైజరీ మెంబర్ భరత్ మాదాడి గారు దే గేవ్ అన్ అప్రూవల్ టు డూ ద కన్వెన్షన్ ఇన్ సియాటల్. సో దాని గురించి ఇవాళ మేము దానికి ఈచ్ కమిటీకి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి డీటెయిల్ రివ్యూ చేసాము. కల్చరల్ రివ్యూ అయింది, బ్యాంకెట్ రివ్యూ అయింది, అండ్ దెన్ రిజిస్ట్రేషన్, ఫుడ్ కమిటీ అండ్ డిఫరెంట్ కమిటీస్ అందరూ వాళ్ళ బడ్జెట్స్ కానీ అండ్ దెన్ వాళ్ళ ప్లాన్స్ ప్రజెంట్ చేశారు. సో ఇవాళ మేము ఇక్కడ అలాగే ఆ బోర్డ్ మీటింగ్లో 2023లో మేము సక్సెస్ఫుల్గా చేసిన కార్యక్రమాల గురించి కూడా మాట్లాడినాము. ఆ కార్యక్రమాలలో మనం లాస్ట్ బోనాలు కానీ, బతుకమ్మ కానీ, తర్వాత మేము ఇండియాలో చేసిన సేవా డేస్ గురించి కానీ, సక్సెస్ఫుల్ 2023 ప్రోగ్రామ్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సేవా డేస్ గురించి సురేష్ గారు వాళ్ళ టీం అందరు కలిసి డీటెయిల్గా ప్రోగ్రామ్ చేశారు. తర్వాత మా ఈబీపీ మన ఎల్ఎన్ దొంతిరెడ్డి గారు అండ్ మన మా లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్స్ గురించి రిమార్క్స్ ఇచ్చారు. అండ్ ఈడి దివాకర్ గారు కూడా రిమార్క్స్ ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్ని విఓడి మీటింగ్ని సక్సెస్ఫుల్గా రన్ చేసిన మా సెక్రటరీ గారికి, జాయింట్ సెక్రటరీ గారు కవితారెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ శివారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. అలానే మాకు ఈ కన్వెన్షన్కి మెయిన్ ఫండ్స్ ఇంపార్టెంట్. సో దానికి కన్వీనర్గా చంద్రసేన గారు ఉన్నారు, తర్వాత కోఆర్డినేటర్గా మాణిక్యం గారు ఉన్నారు,
తర్వాత దానికి ఇప్పుడు మాకు ఫండ్ రైజింగ్ కమిటీకి ప్రదీప్ మెట్టు గారు అండ్ ప్రసాద్ గారు ఫండ్ రైజింగ్ కమిటీ ఉన్నారు, అండ్ కో కన్వీనర్గా గణేష్ గారు అండ్ కో కోఆర్డినేటర్గా మనోహర్ గారు ఉన్నారు. మాకు ఇంత మంచి చక్కటి ప్లాట్ఫామ్ని కలిగించినటువంటి డాక్టర్ పైల మల్లారెడ్డి గారు మా ఫౌండింగ్ మెంబర్, అదేవిధంగా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు, అదేవిధంగా కో చైర్ డాక్టర్ మోహన్ రెడ్డి పట్లోల గారు, అదేవిధంగా మెంబర్ భరత్ మదాడి గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా యంగ్ అండ్ డైనమిక్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది కొలువుదీరింది. ఈ సంవత్సర కాలంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని ఉట్టిపడే విధంగా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటే విధంగా అమెరికాలో నభూతో నా భవిష్యత్ అన్నటువంటి చందాన మేము చేయడం జరిగింది. అంతేకాకుండా మేము బోనాల సంస్కృతిని కూడా అమెరికా అంతటా విస్తరించేలా చేయాలని చెప్పేసి ఈ సంవత్సరం బోనాల కార్యక్రమాలు, అదేవిధంగా అలై బలై మంచి చెడులు తెలుసుకొని మంచి మంచి కట్టుబాట్లతో ముందుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో అలై బలై కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించడం జరిగింది. వీటితో పాటుగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అత్యంత జనసమూహంతో అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతున్నటువంటి మా వంశీరెడ్డి అన్న కన్వెన్షన్, దట్ ఈస్ సియాటల్ కన్వెన్షన్, మే 24 నుంచి 26 వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా సియాటల్కి విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగు వేడుకలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. టెక్సాస్లో జరిగిన ఈ వాలీబాల్ టోర్నమెంట్కి విశేష స్పందన వచ్చింది. నాట్స్ ప్రో కప్, అడ్వాన్స్డ్ కప్, ఇంటర్మీడియట్ కప్ విభాగాల్లో పోటీలు జరిగాయి. ప్లేయర్స్ పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు. ఈ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అవడం పట్ల నాట్స్ టీం హర్షం వ్యక్తం చేసింది. అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా టెక్సాస్లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. లెవిస్ విల్లేలోని మ్యాక్ స్పోర్ట్స్ వేదికగా ఈ టోర్నమెంట్ జరిగింది. నాట్స్ ప్రో కప్, నాట్స్ అడ్వాన్స్డ్ కప్, నాట్స్ ఇంటర్మీడియట్ కప్ విభాగాల్లో వాలీబాల్ పోటీలు జరిగాయి. ప్లేయర్స్ పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్లో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. యూత్ని భాగస్వామ్యం చేస్తూ నిర్వహించిన ఈ టోర్నమెంట్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకల్లో భాగంగా నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ టోర్నమెంట్ను దిగ్విజయంగా నడిపించిన ప్రతి ఒక్కరికి నాట్స్ టీం ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ తెలుగు వేడుకలు మార్చి 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు నూతి బాపు తెలిపారు. డలాస్లోని అలైన్ ఈవెంట్ సెంటర్ వేదికగా ఈ వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో యువతను భాగస్వామ్యం చేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సభ్యులు తెలిపారు. ప్రతి ఒక్కరూ డల్లాస్ తెలుగు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. మన నాట్స్ డాలాస్ చాప్టర్ టీం చాలా చక్కగా క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగా వాలీబాల్ టోర్నమెంట్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ చాలా మంది మన తెలుగు కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కూడా క్రీడలను ప్రోత్సహించే మిత్రులందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతుంది ప్లేయర్స్ అందరినీ. సో ముఖ్యంగా నాట్స్ డాలాస్ తెలుగు వేడుకలు కార్యక్రమంలో భాగంగా మన మార్చి 15, 16వ తారీఖుల్లో అలెన్ ఈవెంట్ సెంటర్ అలెన్లో మన నాట్స్ డాలాస్ చాప్టర్ టీం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈవెంట్కి అందరూ కూడా తప్పకుండా వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామండి. మనకి మన కల్చరల్ టీం ముఖ్యంగా చాలా చక్కని కార్యక్రమాలతో మన లోకల్ టాలెంట్కి ప్రాధాన్యత ఇస్తూ, అలానే మన ముఖ్య అతిథుల్ని మనం కొంతమందిని పిలవడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకు అనేక బిజినెస్ ప్యానల్స్ కానీ మన పర్టికులర్గా మహిళలకి యువతని ప్రోత్సహిస్తూ వాళ్ళకు ఉపయోగపడే విధంగా కొన్ని బిజినెస్ ప్యానల్స్, అలానే లిటరరీ సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. హీరోయిన్ అంజలి గారు, సత్య రాజేష్ గారు, కమెడియన్ సత్య గారు, అలానే హీరో అండ్ కమెడియన్ శ్రీనివాసరెడ్డి గారు, ఇలా వీరితో పాటు ఎంతోమంది ఇక్కడికి ఆ 2 రోజులు మనల్ని ఆనందింపజేయడానికి ఇక్కడికి వస్తున్నారు. అయితే ఈవెంట్లో కార్తీక్ లైవ్ ఇన్ కాన్సర్ట్ చాలా ప్రత్యేకంగా నిలవనుంది. అలానే ఈవెంట్లో దాదాపు ఒక 300 మంది లోకల్ పిల్లలకి మనం అవకాశం కల్పించి వాళ్ళని ఆ రోజు వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. వాలీబాల్ టోర్నమెంట్ జరిపిస్తున్నామండి.
సో ఇక్కడ మాకు ఇవాళ చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. లైక్ యూనో సో ఫార్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది టోర్నమెంట్. సో మాకు ఆల్మోస్ట్ ఒక 250 పీపుల్ రిజిస్టర్ అయ్యారండి టోర్నమెంట్కి. వి సా ఆల్మోస్ట్ లైక్ 40 టీమ్స్ లైక్ ముందుకొచ్చారు ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి. అండ్ వీ హ్యావ్ టు అన్ఫార్చునేట్లీ లిమిట్ చేయాల్సి వచ్చింది 24 టీమ్స్కి, జస్ట్ టు కీప్ ఎవ్రీథింగ్ ప్లానింగ్ పర్పసెస్ కోసం. బట్ ఎస్పెషల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ 3 to 4 టీమ్స్ వరకు మనకి ఇక్కడ తెలుగు యంగర్ జనరేషన్స్ ముందుకు వచ్చారండి. దే ఆర్ వెరీ మచ్ looking forward to play in this kind of activities, and it's a great thing that we are seeing younger generation coming into following our footsteps. సో కల్చరల్ టీమ్ చాలా కష్టపడుతుంది లోకల్ టాలెంట్ని గ్యాదర్ చేసి మంచి టీచర్స్తో ట్రైనింగ్స్ తీసుకొని 16th నాడు వచ్చినప్పుడు ఫుల్లీ ఎంటర్టైన్డ్గా పెట్టడానికి దే ఆర్ ట్రయింగ్ దేర్ వెరీ బెస్ట్. సో ఐఎమ్ ష్యూర్ యుల్ ఆల్ ఎంజాయ్. కొన్ని రిజిస్ట్రేషన్స్ ఇంకా ఓపెన్లో ఉన్నాయి. మీరు మీ పిల్లలు కానీ ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ రిజిస్టర్, అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆల్ ఇన్ ద ఈవెంట్. to name a few programs, dance, literature, instrumental, singing, అన్నీ ఉన్నాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగు వేడుకల్లో భాగంగా నిర్వహించిన బ్యాడ్మింటన్ మరియు పికిల్ బాల్ టోర్నమెంట్స్ కి విశేష స్పందన వచ్చింది. టెక్సాస్ లో జరిగిన ఈ పోటీలు క్రీడా స్ఫూర్తిని చాటాయి. ప్లేయర్స్ పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్లో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ పోటీలు గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల నాట్స్ టీం ఆనందం వ్యక్తం చేసింది. అలాగే మార్చి 15, 16 తేదీలో జరగనున్న డల్లాస్ తెలుగు వేడుకలకు ప్రవాసుల పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాట్స్ తెలుగు వేడుకలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా నిర్వహించిన బ్యాడ్మింటన్ మరియు పికిల్ బాల్ టోర్నమెంట్స్ కి విశేష స్పందన వచ్చింది. టెక్సాస్లోని లెవిస్ విల్లేలో నిర్వహించిన ఈ పోటీల్లో ప్లేయర్స్ పెద్ద ఎత్తున పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు. ఓపెన్ మెన్స్ డబుల్స్, సీనియర్ మెన్స్ డబుల్స్, ఓపెన్ విమెన్స్ డబుల్స్, సీనియర్ విమెన్స్ డబుల్స్ విభాగాల్లో బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. మెన్స్ అండ్ విమెన్స్ డబుల్స్ విభాగాల్లో పికిల్ బాల్ టోర్నమెంట్ జరిగింది. యూత్ని భాగస్వామ్యం చేస్తూ నిర్వహించిన ఈ పోటీలు ఆద్యాంతం ఆసక్తిగా సాగాయి. పోటాపోటీగా జరిగిన ఈ టోర్నమెంట్స్ లో గెలిచిన విజేతలకు మెడల్స్ అందజేశారు. మార్చి 15, 16 తేదీల్లో జరిగే నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకల్లో విజేతలకు ట్రోఫీలను అందించనున్నారు. ఈ పోటీలు గ్రాండ్ సక్సెస్ అవ్వటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్ ను దిగ్విజయంగా నడిపించిన ప్రతి ఒక్కరికి నాట్స్ టీం ధన్యవాదాలు తెలిపింది. డల్లాస్ వేదికగా నాట్స్ తెలుగు వేడుకలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు నూతి బాపు తెలిపారు. ఈ వేడుకల్లో యువతను భాగస్వామ్యం చేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ డల్లాస్ తెలుగు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నా పేరు బాపు మూతి, నాట్స్ అధ్యక్షుడిని. ఈ రోజు ముఖ్యంగా మన నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకల్లో భాగంగా ఇక్కడ పికిల్ బాల్ మరియు బ్యాడ్మింటన్ క్రీడలు జరుగుతున్నాయి. మన క్రీడాకారులు చాలా మంది ఇక్కడికి వచ్చి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మన మార్చి 15, 16 తేదీల్లో డాలస్ లో అలెన్ ఈవెంట్ సెంటర్ అలెన్లో సో మనకి నాట్స్ డాలస్ చాప్టర్ ప్రత్యేకంగా తెలుగు వేడుకలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మా నాట్స్ నాయకత్వ బృందం నుంచి నాట్స్ సభ్యులందరి తరఫున ఇదే మీకు మా ఆహ్వానం అండి. మనకి ఈ వేడుకల సందర్భంగా మన వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మనకి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, లోకల్ టాలెంట్, అలాగే మనకి సెవరల్ సినీ పర్సనాలిటీస్ కూడా వస్తున్నారండి సినీ ఇండస్ట్రీ నుంచి, అలాగే వేరియస్ బిజినెస్ ఆర్గనైజేషన్ నుంచి మనం పిలుస్తున్నాము. దీని సందర్భంగా మనకి స్పోర్ట్స్ కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ పికిల్ బాల్, బ్యాడ్మింటన్ నడుస్తున్నాయి ఇప్పుడు కార్యక్రమాలు. మనకి లాస్ట్ వీక్ వాలీబాల్ టోర్నమెంట్స్ జరుపుకున్నాము. స్పోర్ట్స్ టీమ్ అద్భుతంగా నిర్వహిస్తుంది ఈ కార్యక్రమాలన్నింటినీ. 15, 16 తారీఖుల్లో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ తరఫున డాలస్ తెలుగు వేడుకలు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ఇక్కడ క్రీడలు నిర్వహించాలని తలపెట్టినాం. దాంట్లో బ్యాడ్మింటన్ అండ్ పికిల్ బాల్ గేమ్స్ పెట్టాం. ఆల్రెడీ వాలీబాల్ గేమ్ పూర్తయింది. పికిల్ బాల్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరూ కూడా నాట్స్ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మిక్కిలి అభినందిస్తూ మరిన్ని కార్యక్రమాలు ఎలా చేపట్టాలని, మన సొసైటీ ఆరోగ్యానికి సహకరించాలని ఇలా అందరూ కోరారు. ఇక్కడికి 100 మంది పైగా క్రీడాకారులు వచ్చారు. మరింత మంది చూడటానికి వచ్చి చాలా అందరినీ ఉర్రూతలు ఆనందంగా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు నాట్స్ కార్యవర్గానికి
అభినందనలు తెలియజేస్తున్నారు అందరూ కూడా. నాట్య కార్యక్రమాలు, తర్వాత స్కిట్స్, తర్వాత ఇండియా నుంచి వస్తున్న ఎంతోమంది సెలబ్రిటీస్తో రకరకాలైన ప్రోగ్రామ్స్ని మేము కండక్ట్ చేయడానికి ఎన్నో ప్లానింగ్ అవి నడుస్తూ ఉన్నాయి. వీటికి తెలుగు వారందరికీ ఎలాగైతే మన ఇంటి వేడుకలకి ఎవరికి ఆహ్వానం అవసరం లేకుండా అందరము కుటుంబ సమేతంగా వచ్చి ఎలాగైతే మనము ఆనందిస్తామో అలాగే ఈ వేడుకలకి మీ అందరినీ మా నాట్స్ బృందం తరఫున మేము మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఆహ్వానిస్తున్నాము. నేను కావ్య తరిగొండ సంస్కృతి కార్యక్రమాల విభాగం నుంచి మాట్లాడుతున్నానండి. మార్చి 15-16న డాలస్ వేడుకలు నాట్స్ జరుపుకుంటున్నామండి. అందులో సాంస్కృతిక కార్యక్రమాలు పలు కార్యక్రమాలతో మేము ముందుకు వస్తున్నాము. డ్యాన్స్, సింగింగ్, ఇన్స్ట్రుమెంట్, తర్వాత ఫ్యాషన్ వాక్ అండ్ అలానే కాకుండా లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మేము డ్యాన్స్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసి అందులో ప్రాక్టీసెస్ కూడా స్టార్ట్ చేసి పలు కార్యక్రమాలతో మేము ముందుకు వస్తున్నామండి. అండ్ ప్రముఖ హీరోలు, హీరోయిన్స్ అండ్ ఆల్సో కార్తిక్ కాన్సర్ట్, చాలా కార్యక్రమాలు ఉన్నాయండి. పొద్దున 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మీకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్గా మేము ముందుకు వస్తున్నాము. ఇది వాటి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.